నమస్కారం ప్రజలరా. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో బతకాలని కొంతమంది విరక్తి పుట్టే రకంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు ఎవరైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు. మొన్నటికి మొన్న మనం చూసాం, నిర్మలా సీతారామన్ గారు ఒక పాప్కార్న్ పైన 3 రకాల ట్యాక్స్. అంటే నార్మల్ పాప్కార్న్ కి 5% ట్యాక్స్, అందులో సాల్ట్ వేస్తే 12%, షుగర్ వేస్తే 18% ట్యాక్స్. అంటే ఒక పాప్కార్న్ పైన, మీరు కొనే పాప్కార్న్ పైన 18% మీరు ట్యాక్స్ పేమెంట్ చేస్తారు. అంటే ఈ దేశంలో ఏ రకమైన ప్రజలను ఇబ్బంది పెడుతుందో మీరు చూసుకోండి. నార్మల్ ఒక వ్యక్తి 15 లక్షలు సంపాదిస్తే ఊళ్ళలో గొప్పలు చెప్పుకుంటారు, కానీ ఆ 15 లక్షలలో 5 లక్షలు గవర్నమెంట్ కి పోతే ఎవరికి అర్థం కాదు. సో ట్యాక్స్ పే చేయొద్దు, లేదంటే ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు, లేదంటే ట్యాక్స్ వీళ్ళు తీసుకునే ట్యాక్స్ తక్కువ నేను చెప్తలే. బట్ నీకు ట్యాక్స్ నువ్వు కట్టినంత, ఐ మీన్ నువ్వు ట్యాక్స్ కట్టినందుకు నీకేమో లాభం వస్తుందా? బేసిక్ గా ఓ ₹1,00,000 నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అంటే నీకు ఎంతో అంత లాభం రావాలి కదా. నువ్వు నీ పిల్లల్ని పంపిద్దామంటే గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ అప్పుడు బీజేపీ గవర్నమెంట్, క్యాజువల్ గా చెప్తున్నా, గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ నీకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. రోడ్లు మొత్తం, నువ్వు టోల్ ట్యాక్స్ కడుతూ ఉండే రోడ్లు మొత్తం అంత గుంతలతో నిండిపోయి ఉంటాయి. సో నీకు ఏ మాత్రం న్యూస్ లేనప్పుడు నువ్వు ఇంత ట్యాక్స్ కట్టే గవర్నమెంట్ క్వశ్చన్ చేయకుండా నువ్వు ఎందుకుంటున్నావు? సో బేసిక్గా థింక్ అబౌట్ ఇట్. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని గవర్నమెంట్ ట్యాక్స్ ఎట్లా తీసుకుంటుంది అంటే, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తక్కువ తీసుకుంటుంది, లేని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వాళ్ళ రక్తాలను కూడా తాగే రకంగా ట్యాక్స్ తీసుకుంటే ప్రజెంట్ గవర్నమెంట్. క్రూడ్ ఆయిల్ రేట్స్ చాలా తగ్గిపోయాయి లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా, 1-2 years గా. కానీ ఇండియాలో మాత్రం పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గుతలేవు. సో దాని వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీగా, వీళ్ళ గవర్నమెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ గా అంబానీ, అదాని లాంటి వాళ్ళు, వాళ్ళ కంపెనీస్ ప్రైజెస్ పెంచడానికి ఈ టాక్సెస్ ఇంకా పెంచుతుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ పెంచుతుంది. నార్మల్ గా ఒక వ్యక్తి ₹45, ₹60 నుంచి వచ్చే ఇంక్లూడింగ్ ట్యాక్స్, ఒకవేళ జిఎస్టీ కనుక పెట్రోల్ పైన కూడా జిఎస్టీ వేస్తే ₹45 నుంచి ₹50 మధ్యలో ఇది వస్తుంది. కానీ వాళ్ళు పెట్రోల్ పైన వేయరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏది? అదాని అంబానీ ప్రాఫిట్స్ చెందడం. సో ఎట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వేస్తారు, టోల్ ట్యాక్స్ వేస్తారు, రోడ్ ట్యాక్స్ వేస్తారు, లైఫ్ ట్యాక్స్ వేస్తారు. బర్త్ అంటే పుడితే ట్యాక్స్ కట్టాలా, సస్తి ట్యాక్స్ కట్టాలా, బతుకుతే ట్యాక్స్ కట్టాలా, నవ్వుతే ట్యాక్స్ కట్టాలా, ఏం చేస్తే ట్యాక్స్ కట్టాలా. సో ఇన్ని ట్యాక్స్ కడుతున్నందుకు ప్రజల రిటర్న్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఏంది? గుండు సున్నా. ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినో క్రూడ్ ఆయిల్ రేట్స్, దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏవైతే ఉపయోగం చేయాలనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే తక్కువ ట్యాక్స్ తీసుకుంటారు. కానీ మీరు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు, మీ దగ్గర నుంచి మాత్రం రక్తం తగిన ట్యాక్స్ తాగుతారు. ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి సంథింగ్ కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్ ఏదో ఒక బైక్ కొనుక్కున్నాడు. వానికి 28% ట్యాక్స్ పడుతుంది, 28% జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. సో ది సేమ్ టైం ఒక వ్యక్తి స్ప్లెండర్ ప్లస్ ఏదో సంథింగ్ ర్యాపిడ్ ఏదో చేసుకోనికి వాళ్ళ కుటుంబంని ఇచ్చేకి బైక్ కొన్నాడు, ఆయనకు కూడా 28% ట్యాక్స్ పడుతుంది. సో ఇలా నీకు సరదా కొనే టైం కూడా అంతే బర్డన్ పడుతుంది. ఒక తన జీవనాధారం కోసం కొనే అతను కూడా అంతే బర్డన్ పడుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది లేని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ దోచుకొని ఉన్న వాళ్ళకి పెడుతుంది తప్ప, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేని వాళ్ళకి ₹1 ఆమ్దాని పని కూడా చేస్తున్నది మెయిన్ గా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. పాప్కార్న్ పైన 3 రకాల ట్యాక్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? 5%, 12%, 18%. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, నువ్వు సినిమాకి వెళ్తే ట్యాక్స్. అదే ఎగ్గొట్టేటోళ్ళకి మాత్రం వందల ఆప్షన్స్ ఉంటాయి, వందల ఆప్షన్స్. నేను పేరు చెప్పాలని అవసరం లేదు, ఒక ప్రముఖ హీరో, బాలీవుడ్ హీరో కూతురు అగ్రికల్చర్ లో నేను ప్రాఫిట్ తెచ్చుకున్నాను 12 కోట్లకు ట్యాక్స్ ఎగ్గొట్టింది. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఏదైతే ఉందో మన ఇండియాలో, మీరు వ్యవసాయం చేస్తే మీకు ట్యాక్స్ ఉండదు అన్నమాట. అంటే సో ఆ లూప్ హోల్తోనే నేను వ్యవసాయం నుంచి ప్రాఫిట్ తెచ్చుకున్నాను 12 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టింది. బాలీవుడ్ లో వ్యవసాయం చేసే కూతురు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకసారి. అంటే గవర్నమెంట్కి తెలుసు, కానీ ఈ లంక కథలు చేయడానికి ఇంకా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడైనా నువ్వు ఎదిరించాలి. నువ్వు ట్యాక్స్ కడుతున్నందుకు నీకు అట్లీస్ట్ ప్రాఫిట్ రావాలి, నువ్వు వెళ్ళే రోడ్లు మంచిగా ఉండాలి, నీకు 24/7 కరెంట్ రావాలి, నువ్వు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వేసే వాళ్ళు
ప్రయోజకులు అయ్యేలాగా గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఉండాలా, నువ్వు ఏ రోగం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేంత ఫెసిలిటీస్ నీకు రావాలి. అప్పుడే కదా నువ్వు ట్యాక్స్ కట్టేందుకు ప్రాఫిట్. అందరూ అనుకుంటారు మేమేం ట్యాక్స్ కడుతున్నాం, మేమేం 10-15 లక్షలు 30-40 లక్షలు 50 కడతలేము కదని. మీరు కొనే ప్రతి వస్తువు పైన ట్యాక్స్ ఉంది ఈరోజు. ఇంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే కొన్ని వస్తువుల పైన ట్యాక్స్ ఉండకుండే, కానీ ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రతి వస్తువు పైన ట్యాక్స్ ఉంది. నువ్వు చిన్న చిన్న కొన్ని పెన్సిల్ పైన దగ్గర ట్యాక్స్ ఉంది, నీ పిల్లలకు కొన్ని పెన్సిల్ పైన కూడా ట్యాక్స్ కడుతున్నావు, పిల్లలకి ఇప్పించే చాక్లెట్ పైన కూడా ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు వేసే గోళీల పైన ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు పొలంలో చల్లే మందు పైన కూడా ట్యాక్స్ కడుతున్నావు. ఇన్ని రకాలుగా నువ్వు ట్యాక్స్ కడుతున్నప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటావు? బేసిక్ గా అందరూ నిర్మలా సీతారామన్ టార్గెట్ చేస్తారు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టార్గెట్ నిర్మలా సీతారామన్. ఎందుకంటే బీజేపీలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత ఫ్రీడమ్ బీజేపీలో ఉంటుందని అనుకోను. టార్గెట్ ఓన్లీ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. సో వీళ్ళిద్దరు చెప్పినట్టే ఇప్పుడు ఇండియా మొత్తం నడుస్తుంది. నిర్మలా సీతారామన్ సొంతంగా ఆమెకు అంత ఫ్రీడమ్ ఇస్తారు బీజేపీలో నేనే మాత్రం అనుకో. డెఫినెట్లీ ఆడియో. సో ఇప్పటికైనా మీరు అందరూ మేల్కోండి. మీ రక్తం తాగుతున్న ఈ పార్టీని తరిమి కొట్టి, మనం సరే తరిమి కొట్టడానికి ఇంకో 4-5 years టైం ఉన్నా సరే ప్రశ్నించండి, ఎట్లీస్ట్ ప్రశ్నించండి. మీరు కట్టే ట్యాక్స్ కి మీరు పైసలు కావాలి, మీకు రిటర్న్స్ రావాలన్నా ప్రశ్నించండి కదా. వాళ్ళు ఏమైనా దానాలు ఇస్తున్నా, వాళ్ళు ఏమైనా మనకి ఏమైనా బాగుతున్నామా? వీళ్ళు దేవుని పేరు చెప్పుకొని బతికే సన్నాసులు దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు ట్యాక్స్. సో ఇన్ని రకంగా ఈ రక్తం తాగుతున్న ట్యాక్స్ ని మనం పోగొట్టాలంటే ఈ దరిద్రులను ముందు పెట్టాలి. ఫస్ట్ ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.